నమస్తే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో ఇంట్రెస్టింగ్ గాను అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వీడియోలోకి పోతే ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా బయటికి వెళ్ళి రెస్టారెంట్లు బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అవి ట్రై చేస్తూ ఉంటాం. అక్కడ రకరకాల మసాలాలు అవి వేసి తయారు చేస్తుంటారు. అది హెల్త్ కూడా కాదు. ఇప్పుడు మనం ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకునే విధంగా మన దగ్గర ఉన్న ఐటమ్స్తో రెస్టారెంట్ స్టైల్లో చైనీస్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మీరు మాత్రం ఫ్రైడ్ రైస్ నేను చెప్పినట్టు ఎలా ట్రై చేస్తే ఇంకెప్పుడు మాత్రం బయట ఫ్రైడ్ రైస్ అసలు తెచ్చుకోరు. మీరు ఇంట్లోనే సొంతంగా తయారు చేసింది అంటే అంత బాగుంటుంది, అంత టేస్టీగా వస్తుంది. అసలు ఈ వీడియో నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం డిలే అయింది. ముఖ్యంగా ఈ వీడియో బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇంకా ఆలస్యం చేయకుండా మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. ఇంకా నేను ఇటువంటి చాలా వీడియోస్ చేశాను, ఒకసారి చూడకపోతే అన్ని వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా స్కిప్ చేయకండి, ప్రతిదీ క్లియర్గా చూడండి. ఈ ఫ్రైడ్ రైస్ని ఇంక ఇలానే ఫాలో అయిపోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు సరిపడినంత శుభ్రం చేసిన చికెన్ తీసుకోండి. అందులో మసాలా పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, తర్వాత చికెన్ మసాలా, తర్వాత కార్న్ పౌడర్, తర్వాత ఒక ఎగ్ వేసుకుని మొత్తం కలుపుకోండి. తర్వాత రెడ్ ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో కొద్దిసేపు మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మరిగించుకోండి. ఆయిల్ మరిగాక మ్యాగ్నేట్ అయిన చికెన్ మొత్తం వేసి ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపల బాస్మతి రైస్ కుక్ అవుతుంది. దీని తర్వాత ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ బీన్స్, కొత్తిమీర, క్యాబేజీ, స్వీట్ కార్న్, ఆనియన్ అన్నీ తరుక్కుని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకుని 3 ఎగ్స్ పగలగొట్టి ఉంచుకోండి. దాని తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ మరిగించుకోండి. మిక్స్ చేసుకున్న 3 ఎగ్స్ వేసి ఫ్రై చేయండి. పెద్ద ముక్కలుగా ఉండేలా చూడండి, చిన్నగా చేసేయకండి. తర్వాత అందులో కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. దాని తర్వాత స్ప్రింగ్ బీన్స్, క్యారెట్, క్యాబేజీ తరుగు, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేయండి. చైనీస్ ఐటమ్స్ అన్ని హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్గా ఉంటుంది. తర్వాత స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేయండి. బాగా ఎక్కువగా ఫ్రై చేస్తే వెజిటేబుల్స్ ఫ్లేవర్ పోతుంది. ఫ్రై చేసుకున్నాక రైస్ అంతా ఇందులో వేసి తర్వాత అందులో మిరియాల పౌడర్, తర్వాత చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్, తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. దాని తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి మొత్తం హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి. నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాను, సరిపోలేదు, మరలా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నా. ఇంకా అంతే, ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ రూమ మాత్రం మంచి భలే వస్తుంది. ఇంక ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎలా ఉందో సారే చూసి చెప్తాం. ఉల్లి చట్నీ, చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో భలే ఉంది, ఎక్సలెంట్. ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత టేస్ట్ వస్తుందని. చాలా బాగుంది, అదిరిపోయింది. అబ్బా సూపర్. గాయస్, వీడియో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా రెస్టారెంట్లో ట్రై చేశాను, సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది ఫ్రైడ్ రైస్కి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత టేస్ట్ వస్తుందని. చాలా న్యాచురల్గా ఉంది. ఇలాగే మీరు తయారు చేసుకోండి ఇంట్లో. బయట ఎలా ఫ్రైడ్ రైస్లు ట్రై చేస్తే అవి రకరకాల మసాలాలు అవి వాడుతూ ఉంటారు కదా, అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాగే ట్రై చేసుకోండి. మీరు ట్రై చేస్తే వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడి వరకు చూసారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అయితే ఏ వీడియోస్ కావాలో, ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ ఐటమ్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నారో, ఏ ఐటమ్స్ అయితే కావాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.